మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని బ్రహ్మంగాం విలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులలో భాగంగా మంత్రి సీతక్క గారు ఈ నిర్మల్ జిల్లాకి రావడం జరిగింది. ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ఈ బ్రహ్మంగాంలో పంచాయతీ భవనం ఇక్కడ ఓపెనింగ్ కొరకు ఇప్పుడు సీతక్క గారికి ఇక్కడ విచ్చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా మంచిగా శుభదినం. మన డిస్కర్ గారు మార్నింగ్ నుంచి ముదోల్ కాన్స్టిట్యుయెన్సీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా రావడం జరిగింది. ఇవాళ మన మన ఊర్లో ఒక కొత్త గ్రామ పంచాయత్ బిల్డింగ్ అండ్ దాదాపు 20 crores వరకు రోడ్స్, చాలా కీలకమైన రోడ్స్ అవన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో నా తరఫు నుంచి మీకు చాలా చాలా ధన్యవాదాలు. మన ప్రజా శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కన్నపూర్ గారికి, మన ఎంసీ చైర్మన్ గారికి, ఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరూ ఆఫీసర్స్ కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మన ముదోల్ కాన్స్టిట్యుయెన్సీలో మీ ఆధ్వర్యంలో చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు ఇక్కడ వచ్చిన ప్రజా ఏదో కోరితే మీరు డెఫినెట్ గా ఇస్తున్నారు. లాస్ట్ టైం కూడా మనకి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఇంద్రమైలు 3500 కేటాయించడం జరిగింది. మన ఆల్రెడీ ఇంద్రమైలు కమిటీ ద్వారా వెరిఫికేషన్ చేయడం అవన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్ లో జరిగింది. ఇప్పుడు మన లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము, మన వెరిఫికేషన్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము. సో ఎట్లా మనకి వెరిఫికేషన్ ఉంటే అట్లా మన యొక్క ప్రొసీడింగ్స్ కూడా ఇస్తాము. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు మనం అందరం కూడా మన యొక్క వెనుకబడ్డ ప్రాంతాలను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క అవసరాలను గుర్తు పెట్టుకొని ఎక్కడ ఏ రోడ్డు కావాలి, ఎక్కడ ఎవరికి ఇల్లు ఇవ్వాలి పేదవాళ్ళు అనేది వాళ్ళ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని మనము సెలెక్షన్ చేయాలి. అందుకనే అధికారమైన ప్రతిపక్షమైన అనేది కాకుండా ఈ రోజు అటు మరి మన R&D మినిస్టర్ నుంచి కానీ, నా శాఖ నుంచి కానీ దాదాపుగా 60-70 కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేసి ఇవాళ మనము 20 కోట్లతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు ఇక్కడ వస్తుందో కూడా నేను కూడా చూడడం జరిగింది. చాలా ఊర్లలో రోడ్లు రిపేర్ లో ఉన్నాయి, ఇంకా కొన్ని రోడ్లు కావాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా ఇస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మొత్తం ఎన్ఆర్జీఎస్ కానీ, తర్వాత ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి కానీ 25 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం సీసీ రోడ్లకు కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ కూడా అక్కడ రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ సీసీ రోడ్ అంటే 20 సంవత్సరాలు ఉండాలి. అట్లా అధికారులు కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీగా పని చేయించుకోవాలి. వెంటనే పోతే మళ్ళీ 3 రోజులకే పోసేది కాదు సీసీ రోడ్. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా కొంత మంచిగా ఉండాలి అని అనుకుంటాం. బురదతో ఇంట్లోకి వస్తే మరి ఇల్లంతా బురద అవుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువ సీసీ రోడ్లు ఈసారి రావడం జరిగింది ఎన్ఆర్ఎస్ నుంచి. కాబట్టి అభివృద్ధి విషయంలో ఇల్లులు, ఇందాక రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా ఇల్లులు కూడా మరి మేము ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం. పేదవాళ్ళు ఫస్ట్, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఎవరికైనా అనవసరంగా వచ్చుంటే కూడా మీరు కంప్లైంట్ చేయండి. ఉన్నోళ్ళకే వచ్చింది అని అంటే కూడా చెప్పండి, దాన్ని తీసేద్దాం. లేని వాళ్ళకు ఫస్ట్ ఇద్దాం. తర్వాత ఒక మేరకు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ లో ఇద్దాం. కానీ ఫస్ట్ అయితే ఆకలి అయ్యే వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టాలి. ఆల్రెడీ తెల్లన్నం తినడు కానీ బిర్యానీ మనం ఇప్పుడు పెట్టడం కాదు. కాబట్టి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలనేది మా సిద్ధాంతం. సో అట్లా ఇల్లు లేని ఇల్లు అట్లా మనము సాక్ష్యం చేయడం జరిగింది. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే సంబంధించిన కార్యదర్శి ద్వారా లేదా ఎంపీఓల ద్వారా పంపించండి, వెరిఫికేషన్ చేసి తీసేద్దాం. లేనులకు రాకుండా ఉన్నోళ్ళకు వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా దాని మీద మనం కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరందరూ కూడా ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. అదే విధంగా మరి బ్రహ్మంగా కెనాల్ అది లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తప్పకుండా అది తొందరలోనే శాంక్షన్ చేయిస్తాం. ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందే నీళ్ళతోటి. ఎందుకంటే మీ కాలం మొదలైన గోదావరి మా దాకా వస్తుంది.
మనం మునిగేటప్పుడు మనం ముందుంటాం, కానీ నీళ్లు వాడుకోవడానికి మనకు అవకాశం లేదు, ఎటో పోతున్నాయి నీళ్ళని. కాబట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతం అందరి బాధ నాకు తెలుసు. కాబట్టి అటు ప్రాణహిత కూడా కట్టాలని, అప్పుడు ప్రాణహిత అక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో వస్తే దాన్ని తీసుకుపోయి కాళేశ్వరం కాగదు, అట్లా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి నష్టమే జరిగింది. ఇక్కడ కూడా చిన్న చిన్న లిఫ్టులు కానీ, అదే విధంగా ఇంకా హైదరాబాద్ లో పెద్ద లిఫ్ట్ ఇంకొకటి ఉంది 15,000 ఎకరాలు తోటి, అది కూడా తొందరలోనే సాంక్షన్ చేయాలని సీఎం గారు ఆలోచన చేస్తా ఉన్నారు. అందరూ గొడవలు లేకుండా గ్రామ అభివృద్ధిలో ఐక్యంగా పనిచేయండి. గొడవలు ఎప్పుడు ఎలక్షన్ అప్పుడే ప్రచారం చేసుకున్నాం, ఎవరి వాళ్ళు ఎలక్షన్ అప్పుడే ప్రచారం చేసుకున్నాం. కానీ అందరం కలిసిమెలిసి ఉండి, మా దగ్గరకు ఎప్పుడు కూడా రామారావు పటేల్ గారు వస్తూనే ఉంటారు, విఠల్ రెడ్డి గారు వస్తూనే ఉంటారు, నారాయణరావు పటేల్ వస్తూనే ఉంటారు, ఆనందరావు పటేల్, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రిప్రజెంటేషన్ తీసుకొస్తారు. అది మీ అందరి సమస్యల కోసమే. కాబట్టి అంతిమంగా మన ఊరికి రోడ్ వచ్చిందా లేదా, బడి వచ్చిందా లేదా, మరి డ్రైనేజ్ వచ్చిందా లేదా, లేదా ఈ పేదలకు ఇల్లు వచ్చినాయా లేదా, పింఛన్లు వస్తానే లేవా, ఇట్లాంటి మన యువత గాని రాజకీయ నాయకులు గాని ప్రజల కోసమే ఉండాలి. కాబట్టి అందరం కలిసిమెలిసి ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.